హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మనం వినబోయే కథ పిసి సర్కార్ అనే ఇంద్రజాలికుడు రాసిన కథ. ఆయన 90s చాలా గొప్ప మాంత్రికుడిగా పేరున్నవాడు. మీలో చాలామంది ఆయన గురించి వినే ఉంటారు. వినకపోతే ఇదిగో ఈయనే పిసి సర్కార్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ మెజిషియన్స్ అని చెప్పొచ్చు. ఈయన షోస్ ఎప్పుడూ హౌస్ఫుల్గానే నడిచేవి. ఇప్పుడు కూడా ఆయన వారసులు మెజిషియన్స్ గానే కొనసాగుతున్నారు. ఇదిగో ఈయనే ఆయన నెక్స్ట్ జనరేషన్ మెజిషియన్. సో అటువంటి గొప్ప ఇంద్రజాలికుడు రాసిన కథ ఎలా ఉంటుందో చూద్దామా మరి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఎంతో కష్టపడి చేస్తున్న ఈ వీడియోలకు ఒక్క లైక్ తప్పకుండా చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ కూడా చేయండి. దాంతో మన ఛానల్కు రీచ్ పెరుగుతుంది. ఎంతో మంది ఇటువంటి మంచి కథలను విని ఆనందిస్తారు. ఈ కథ నవంబర్ 1972లో ఆయన రాసి చందమామలో ప్రచురితమైంది. కథ పేరు రాణి దాసి. దాసి అంటే తెలుసు కదా, సర్వెంట్. మరి రాణి ఎవరు, దాసి ఎవరు, వారిద్దరి మధ్య ఏం జరిగింది చూద్దామా. అనగనగనగనగనగనగనగనగా వైశాలి నగరాన్ని పాలించే హీరాదత్తుడికి సంతానం లేదు. అయితే ఎన్నో పూజలు, నోములు, వ్రతాల తర్వాత 40 ఏళ్లకు ఆయనకు ఒక బంగారు బొమ్మ లాంటి కూతురు పుట్టింది. ఆ బిడ్డను చూసుకొని హీరాదత్తుడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అయితే అతని ఆనందం త్వరలోనే తీరని దుఃఖంగా మారిపోయింది. ఆ చంటి పిల్లను ఒకనాడు ఉయ్యాలలో ఆరుబయట పడుకోబెట్టారు. ఇందులో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక బ్రహ్మాండమైన గద్ద వచ్చి పొత్తిగుడ్డలతో సహా ముక్కుతో కాళ్లతో పట్టుకొని ఆ బిడ్డను ఎత్తుకుని పోయింది. హీరాదత్తుడు ఆ పక్షిని వేటాడడానికి వేటగాళ్లను పంపాడు. తన బిడ్డను తనకు తెచ్చిచ్చిన వారికి అంతులేని ధనం ఇస్తానని దేశమంతటా చాటింపు వేయించాడు. కానీ అతని ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఇంతకు హీరాదత్తుడి బిడ్డను ఎత్తుకుపోయింది నిజంగా గద్ద కాదు, అది ఒక యక్షిణి. ఆమె ఒక శాపాన్ని పొంది యక్షలోకం నుంచి బహిష్కరించబడింది. ఆమె పక్షి రూపంలో ఆకాశంలో తిరుగుతూ హీరాదత్తుడి కుమార్తెను చూసి ఆ పిల్లను పెంచుకుందామని ముచ్చటపడింది. పక్షి ఎత్తుకుపోయిన కారణంగా హీరాదత్తుడి కుమార్తెకు శకుంతకుమారి అన్న పేరు వచ్చింది. శకుంతకుమారి యక్షిణి పెంపకంలో ఎంతో ప్రపంచ జ్ఞానము, అనేక యుక్తులు నేర్చుకొని పెరిగి 16 ఏళ్ల వయసుకు వచ్చింది. అప్పుడు ఒకనాడు యక్షిణి శకుంతకుమారితో ఇలా చెప్పింది: అమ్మా, నా శాపం గడువు తీరిపోయింది. నేనిక మా లోకానికి తిరిగి వెళ్ళిపోతున్నాను. నీకు అందము, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. ఏ రాజకుమారుడైనా నిన్ను కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటాడు. ఈ దిక్కుగా వెళ్ళావంటే నీ తండ్రి ఉండే వైశాలి నగరం వస్తుంది. నువ్వు మీ తల్లిదండ్రులను చేరి నీకు తగిన భర్తని పెళ్లాడి నీకు నేను నేర్పిన యుక్తులన్నీ వినియోగించి సుఖంగా జీవించు అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయింది. శకుంతకుమారి తన జీవితమంతా అరణ్యం మధ్యనే గడిపింది. అయినా సరే యక్షిణి పెంపకంలో ఆమె చాలా యుక్తులు నేర్చుకుంది. అదేవిధంగా నాగరిక జీవితం గురించి కూడా చాలా తెలుసుకుంది. అందుచేత ఆమె నాగరిక జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధపడింది. వైశాలి నగరం ఉండే దిక్కుగా బయలుదేరి వెళ్ళింది. ఆమె అరణ్యంలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒకచోట ఒక పెద్ద విచిత్రమైన రాజభవనం కనిపించింది. ఆమె ఆ భవనంలోకి ప్రవేశించి చూడగా అందులో ఏనుగులు, గుర్రాలు, ద్వారపాలకులు, సేవకులు, దాసీలు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఎంత లేపినా ఎవ్వరూ నిద్ర లేవడం లేదు. ఇదేదో మాయలా ఉంది అని తను గ్రహించింది. ఇంకా లోపలికి పోయి ఆమె ఒక శయనమందిరం చేరుకుంది. శయనమందిరం అంటే బెడ్రూమ్. అక్కడ ఒక అందగాడైన రాజకుమారుడు ఉన్నాడు. అతను ఒక హంసతూలికా తల్పం మీద పడుకొని ఉన్నాడు. అతను ముగ్ధ మనోహరంగా ఉన్నాడు. అతన్ని చూడగానే శకుంతకుమారి ప్రేమలో పడిపోయింది. అతను కూడా అంత గాఢ నిద్రలో ఉండడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఎంత లేపాలని చూసినా అతను లేవలేదు. చేసేదేమీ లేక అటూ ఇటూ చూస్తున్న శకుంతకుమారికి ఆ గదిలో గోడకు ఒక అద్భుతమైన చిత్రం వేలాడుతూ కనిపించింది. అందులో ఇదే రాజకుమారుడు గుర్రం మీద ఎక్కి ఉన్నాడు. అయితే అతని మెడలో ఒక అద్భుతమైన హారం చిత్రించి ఉంది. కానీ ఇప్పుడు ఆ హారం రాజకుమారుడి మెడలో లేదు. ఆమెకు అనుమానం కలిగి అటూ ఇటూ తరచి చూడగా అతని పాదాల వద్ద ఉన్న ఒక పెట్టెలో ఆ హారం ఉంది. ఆ హారం అతని మెడలో లేకపోవడానికి అతని గాఢ నిద్రకు ఏదైనా సంబంధం ఉందేమో చూద్దామని శకుంతకుమారి ఆ హారాన్ని తీసి అతని ఛాతికి ఆనించింది. వెంటనే రాజకుమారుడు నిద్రలోంచి మసిలి లేవబోతున్నాడు.
ఇది చూసిన శకుంతకుమారి ఆ హారాన్ని వెంటనే తీసి తిరిగి ఆ పెట్టెలో పెట్టేసింది. రాజకుమారుడు మళ్ళీ పడుకుండిపోయాడు. విషయమంతా అర్థమైపోయింది శకుంతకుమారికి. ఈ హారం మంత్ర ప్రభావం వల్లనే అందరూ పడుకొని ఉన్నారని ఆమె గ్రహించింది. అయితే తనను తాను ఒక అద్దంలో చూసుకోగానే తాను హడలిపోయింది. తను ప్రయాణం చేసి చాలా మట్టి కొట్టుకుపోయింది. తన ఒంటి మీద బట్టలు కూడా మాసిపోయాయి. తను స్నానాదులన్నీ పూర్తి చేసి అందంగా తయారైన తరువాతనే రాజకుమారుని లేపుదామని నిశ్చయించుకుంది శకుంతకుమారి. వెంటనే రాజభవనంలో నుంచే మంచి బట్టలు తీసుకొని సమీపంలోనే ఉన్న ఒక కొలనుకు బయలుదేరి వెళ్ళింది. అందులో ఆమె స్నానం చేయసాగింది. ఆ సమయంలో అటుగా ఒక గూని ఆవిడ వెళుతుంది. గూని ఆవిడను కుబ్జా అంటారు. ఆమె ఏడుస్తూ ఏటో వెళ్తుండడం గమనించింది శకుంతకుమారి. ఆమె చూడ్డానికి అనాకారిలా కనిపిస్తుంది, గూని మనిషి. అయినా సరే ఆమె దుఃఖం చూసి జాలి పడింది. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నా మొగుడు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడమ్మా. నేను ఈ మహారణ్యంలో ఏ పులివాతైనా పడి చేస్తాను, అంతే తప్ప నాకు ఇంకో దిక్కు లేదు అంటూ కుబ్జా బాధపడింది. విచారించకు, నీ పోషణ నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్ళి ఆ కనిపించే భవనం వద్ద ఉండు, నేను స్నానం పూర్తి చేసి వస్తాను అన్నది శకుంతకుమారి. కుబ్జా రాజభవనానికి వెళ్ళి లోపలికి ప్రవేశించింది. ఆమెకు కూడా శకుంతకుమారికి కలిగిన అనుమానమే కలిగింది. ఆమె పెట్టెలోంచి హారాన్ని తీసి రాజకుమారుడి మెడలో వేసేసింది. అంతే, రాజకుమారుడు మేలుకున్నాడు. అతనితో పాటు రాజభవనం అంతా మేలుకుంది. తన నిద్రను, తన శాపాన్ని వదిలించినందుకు కుబ్జను రాకుమారుడు పెళ్లాడడానికి నిశ్చయించాడు. నేను ఒక రాజకుమార్తెను. ఈ హారం మీ మెడలో వేశాక నేను కుబ్జనైపోయాను. నా దాసి నా వెంటే వస్తుంది, కావాలంటే ఆమెను అడగండి అన్నది కుబ్జా రాకుమారుడితో. ఆమె అన్నట్లుగానే శకుంతకుమారి కొంతసేపటికి అక్కడికి వచ్చింది. రాజభవనం అంతా మేల్కొని ఉండడం చూసిన ఆమె మోసాన్ని గ్రహించింది. దానికి తగ్గట్టుగానే శకుంతకుమారి రాగానే కుబ్జా రాకుమారుడితో, అదిగో నా దాసి వచ్చింది అని చెప్పింది. శకుంతకుమారి కుబ్జను నానా తిట్లు తిట్టి జరిగిందంతా రాజకుమారుడికి వివరించింది. మీ ఇద్దరిలో ఎవరు దాసి అయినది, ఎవరు రాణి అయినది నాకు అర్థం కావడం లేదు. ఎవరో మోసం చేస్తున్నారని మాత్రం తెలుస్తుంది. నన్ను నిద్రలేపి ఈ శాపం నుంచి విముక్తిని కలిగించిన ఈమెకు నేను రుణపడి ఉన్నాను. కాబట్టి ఆమెనే నేను పెళ్లాడతాను అన్నాడు రాజకుమారుడు. ఎవరు రాణి, ఎవరు దాసి అనేది ఇప్పుడే తేలుస్తాను. కొన్ని అట్టముక్కలపై రాణి అని, దాసి అని మీ ముందే రాస్తాను. అవన్నీ పెట్టెలో పోసి కళ్లకు గంతలు కట్టుకొని మరీ రాణి ఉన్న చిట్లను మాత్రమే నేను తీస్తాను. అదే పని తనను చేయమనండి. తను కూడా అన్ని రాణి ఉన్న చిట్లే తీయగలిగితే తనే రాణి, లేదంటే నేనే రాణిని. ఈ పందెం సమ్మతమేనా అని అడిగింది. ఏం చేయాలో పాలుపోని కుబ్జా సరే అని ధైర్యంగా చెప్పేసింది. రాజకుమారుడు కూడా పరీక్షకు ఒప్పుకున్నాడు. శకుంతకుమారి కొన్ని అట్టల మీద రాణి అని, కొన్ని అట్టల మీద దాసి అని రాసింది. ఆ అట్టలన్నింటినీ ఒక పెట్టెలో వేసింది. తాను కళ్లకు గంతలు కట్టుకొని ఆ పెట్టెను మూసి ఆడించింది. ఆ తర్వాత ఆమె తీసిన ఒక్కొక్క అట్ట మీద రాణి అని మాత్రమే రాసి ఉంది. ఇది చూసి ఆశ్చర్యపోయాడు రాజకుమారుడు. ఒక్కటి కూడా తప్పు లేకుండా అన్నీ రాణి అనే అట్టలే తీసింది. రాజకుమారుడు వచ్చి ఆ మిగిలిన అట్టలను చూడగా అన్నిటి మీద దాసి అనే రాసి ఉంది. ఇక కుబ్జ వంతు వచ్చింది. ఆమె కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ఒక్కొక్కటిగా అట్టలు తీయడం మొదలుపెట్టింది. మొదటిది రాణి అని వచ్చింది కానీ మిగతావన్నీ దాసి అనే వస్తున్నాయి. ఆమె కొన్ని అట్టలు తీసిన తర్వాత ఆమెకు భయం మొదలైంది. వెంటనే ఆమె కళ్ళకు గంతలు తీసేసి తను చేసిన తప్పును ఒప్పేసుకుంది. బోరున రోదిస్తూ అక్కడే పడి విలవిల్లాడుతుంది. రాజకుమారుడు ఎంతో కోపంగా ఆమెను శిక్షిద్దామని అన్నాడు. కానీ శకుంతకుమారి ఆయనను ఆపి ఆ కుబ్జను క్షమించి తన దాసిగా ఉంచుకుంటానంది. రాజకుమారుడికి శకుంతకుమారికి వైభవంగా పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి వైశాలినగరం నుంచి ఆమె తల్లిదండ్రులు వచ్చారు. ఏనాడో తప్పిపోయిన తమ కుమార్తె తమకు తిరిగి దక్కడంతో వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అసలు తన జీవితం ఎలా గడిచింది అనేది శకుంతకుమారి తన తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడింది. అప్పుడు ఆమె తల్లి ఇలా అంది, ఆ కుబ్జకు మంచి పరాభవమే చేశావు, కానీ ఆ అట్టలు తీయడంలో నువ్వు ఏదో ఒక యుక్తి చేసి ఉండాలి. అది ఏమిటమ్మా అని అడిగింది ఆసక్తిగా. దానికి శకుంతకుమారి నవ్వి, ఏమీ లేదమ్మా, ఒక్కొక్క అట్ట ముక్కను 3 ముక్కలుగా చేశాను. అందులో మొదటి దానిలోనూ 3వ దానిలోనూ దాసి అని రాశాను.
కానీ మధ్య దానిలో మాత్రం రాణి అని రాశాను. కాబట్టి ఆ మధ్యలోని అట్టకు 2 పక్కల అంచులు గరుకుగా ఉంటాయి. కానీ మొదటి దానికి మూడో దానికి మాత్రం ఒక అంచు గరుకుగాను ఒక అంచు సాఫీగాను ఉంటుంది. అందుచేత నేను పెట్టెలో చేయి పెట్టి తడివినప్పుడెల్లా ఏ అట్టకు 2 వైపులా గరుకుగా ఉందో అది మాత్రమే తీసేదాన్ని. దాని మీద రాణి అని మాత్రమే రాసి ఉండేది. అదే నేను వాడిన యుక్తి. ఆ కుబ్జ నన్ను ఎలా మోసం చేయాలనుకుందో నేను తనను అలాగే మోసం చేశాను. ఇది తప్ప అమ్మా అని అడిగింది అమాయకంగా. తన కూతురు తెలివితేటలకు గర్వించి ఆ తల్లి తనను ఆప్యాయంగా హత్తుకుంది. చూశారు కదా, మంచి కథ కదా. అప్పుడప్పుడు మోసం చేసిన వారిని బయటపెట్టడానికి కొన్ని యుక్తులు వాడాల్సి వస్తుంది. ముందుగా చెప్పినట్లు పిసి సర్కార్ గారు ఒక మెజిషియన్ కాబట్టి ఆయన వాడే ట్రిక్స్లో ఇటువంటివి కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయన్నమాట. అందులోని ఒక ట్రిక్నే అతను ఈ కథలో రాసి మనందరికీ ప్రజెంట్ చేశారు. ఇటువంటి మనసును రంజింపజేసే కథలు చందమామలో ఎన్నో ఉన్నాయి. ఇంకా అటువంటివి ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. దానికి మీ సహాయం నాకు తప్పకుండా కావాలి సుమా. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, దీని మీద కామెంట్ చేయండి, మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వచ్చే వారం మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.